వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు బెంగళూరు హైవే ఇంటర్సెక్షన్ దగ్గర ఆఫర్ చేస్తున్నట్టు ఒక ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్. నార్మల్ గా రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకి ఒక 5 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అన్నిటికన్నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇది లీగల్ స్టేటస్ ఏమిటి ఈ ప్రాజెక్ట్ కి? ఈ ఐకాని అది HMDA అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. ఇది కాక ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులు కూడా హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నౌ వాట్ అబౌట్ ద మెయింటెనెన్స్? ఈ ప్రాజెక్టు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ తో కలిసి వస్తుంది. తర్వాత లివబిలిటీ ఎలా ఉంటుంది? ఆల్రెడీ అక్కడ ఒక 20 ఇళ్లు కట్టేశారు, ఇంకొక 35 ఇళ్లు అప్రూవల్ స్టేజ్ లో ఉన్నాయి. రాబోయే ఒక సంవత్సరం లోపల ఒక 100 ఇళ్లు కట్టాలి అని చెప్పేసి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. ఇది కాక అప్రిసియేషన్ ఎట్లా వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్డు బెంగళూరు హైవే మీద ఇంటర్సెక్షన్ కి పక్కనే వచ్చి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో అప్రిసియేషన్ చాలా ఎక్కువగా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది కాక ఎప్పుడైతే ఆల్రెడీ ఇల్లు ఉండి ఎప్పుడైతే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ తో కలిసి వస్తుందో, అప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఎవరైనా గనక డబ్బు అవసరమయ్యి ఆ ప్లాట్ ని అమ్ముకోదలుచుకుని లిక్విడేట్ చేసుకోదలుచుకున్నట్లయితే దెన్ అది కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉన్నది. అంటే రీసేల్ అనేది కంఫర్టబుల్ గా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో. ఎవరైనా ప్లాట్ కొనుక్కోదలుచుకుంటే ఇంతకు మించిన క్లారిటీ ఏం కావాల్సి వస్తుంది? వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు బెంగళూరు హైవే ఇంటర్సెక్షన్ దగ్గర ఆఫర్ చేస్తున్నట్టు ఒక ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్. నార్మల్ గా రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకి ఒక 5 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అన్నిటికన్నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇది లీగల్ స్టేటస్ ఏమిటి ఈ ప్రాజెక్ట్ కి? ఈ ఐకాని అది HMDA అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. ఇది కాక ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులు కూడా హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నౌ వాట్ అబౌట్ ద మెయింటెనెన్స్? ఈ ప్రాజెక్టు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ తో కలిసి వస్తుంది. తర్వాత లివబిలిటీ ఎలా ఉంటుంది? ఆల్రెడీ అక్కడ ఒక 20 ఇళ్లు కట్టేశారు, ఇంకొక 35 ఇళ్లు అప్రూవల్ స్టేజ్ లో ఉన్నాయి. రాబోయే ఒక సంవత్సరం లోపల ఒక 100 ఇళ్లు కట్టాలి అని చెప్పేసి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. ఇది కాక అప్రిసియేషన్ ఎట్లా వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్డు బెంగళూరు హైవే మీద ఇంటర్సెక్షన్ కి పక్కనే వచ్చి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో అప్రిసియేషన్ చాలా ఎక్కువగా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది కాక ఎప్పుడైతే ఆల్రెడీ ఇల్లు ఉండి ఎప్పుడైతే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ తో కలిసి వస్తుందో, అప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఎవరైనా గనక డబ్బు అవసరమయ్యి ఆ ప్లాట్ ని అమ్ముకోదలుచుకుని లిక్విడేట్ చేసుకోదలుచుకున్నట్లయితే దెన్ అది కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉన్నది. అంటే రీసేల్ అనేది కంఫర్టబుల్ గా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో. ఎవరైనా ప్లాట్ కొనుక్కోదలుచుకుంటే ఇంతకు మించిన క్లారిటీ ఏం కావాల్సి వస్తుంది?